సూర్యుడి గుట్టు విప్పేందుకు నింగిలోకి దూసుకెళ్లిన మన ఆదిత్య L1 నేడు కక్షలోకి విజయవంతంగా ప్రవేశించింది. 127 రోజుల సుదీర్ఘ ప్రయాణం అనంతరం ఇవాళ శనివారం 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి సూర్యుడి సమీపంలోని లాగాంజ్ పాయింట్ వద్దకు దిగ్విజయంగా చేరింది. గత సంవత్సరం సెప్టెంబర్ 2వ తేదీన ప్రయోగించిన ఆదిత్య L1 ను ఇస్రో శాస్త్రవేత్తలు అనుకున్న విధంగా నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టడం యావత్ ప్రపంచం ఔరా భారత్ అనిపించేలా చేసింది. ఇది ఇస్రో ప్రయోగించిన తొలి అంతరిక్ష ఆధారిత అబ్జర్వేటరీ ప్రయోగం కావటం విశేషం. ఆదిత్య L1 సూర్యుడి గురించిన సమాచారం 5 ఏళ్ల పాటు మనకు అందించనుంది. దూరంగా కక్షలోనే తిరుగుతూ సూర్యుడిపై ఏర్పడే సన్ స్పాట్స్, సౌర జ్వాలలు, కరోనిల్ మాస్ ఎజెక్షన్స్ వంటి అంశాలపై అధ్యయనం చేస్తోంది. సూర్యుడిపై అడుగు పెట్టకున్నా అక్కడ ఏర్పడే సౌర విద్యుదయస్కాంత ప్రభావం గురించి ముందుగానే తెలియజేస్తోంది. దీని ద్వారా అంతరిక్షంలో ఉన్న మన శాటిలైట్లు, కమ్యూనికేషన్ వ్యవస్థకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా చూసుకోవచ్చు. మన శాటిలైట్లు సేఫ్టీ మోడులో ఉండేందుకు సాయపడుతూ ఆదిత్య L1 అంతరిక్ష రక్షకుడిగా మారుతుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు.